యథా ప్రకారమే ఈసారి ప్రసాద్ గుడికొచ్చాడు. బావుగారు వచ్చారా? చూసారా? లేదు, మేం పరిగెత్తుకుని వెళ్ళి దాక్కున్నాం. అసలు ఏం జరిగిందంటే సత్యవతి, ఎర్రగొడ్డలో కందులు మూట కట్టి ముత్తైదులకిచ్చినా దోషం పోతుందన్నారు పంతులు గారు. అందుకే ప్రయత్నం మొదలు పెట్టాం. ఇదంతా కాని పని. అలా అనకే సత్యవతి, కార్యం గట్టెక్కేదాకా నువ్వు కాస్త మౌనంగా ఉండవే. నువ్వు సహకరిస్తే మంగళగిరిలో 2 ఎకరాల పొలం ఇస్తా. చూడు పిన్ని, దుర్గమ్మ నన్ను చిన్నప్పటి నుంచి తన సొంత చెల్లెలా చూసింది. నేను తనకు అన్యాయం చేయను. ఆదిత్యకి ఏదైనా జరగరాంది జరిగితే తను తట్టుకోలేదు, నేను భరించలేను. అది కాదు సత్యవతి, పూజ వల్ల ఏ ఫలితం వస్తుందో కందులు దానం ఇచ్చినా అదే ఫలితమని, దోష నివారణ జరిగినట్టే అన్నారు పంతులు గారు. అదే ఆ దానాలు ఇవ్వడమే జరగదు అంటున్నాను. ఎందుకు జరగదు? మీరు దాన ధర్మాలు చేస్తూ తులసి కంట్లోనో దుర్గమ్మ కంట్లోనో పడితే, లేకపోతే దానం అందుకున్న వాళ్ళెవరైనా వచ్చి చెప్తే తులసి దోషం గురించి చాటింపేస్తుంది, దుర్గమ్మ చీపురు తిరగేస్తుంది. ఇక్కడ కుదరదు అనుకుంటే మంగళగిరి వెళ్లి పంచుతానే. ఇవి చేతులు కాదనుకోవే. నా మనవరాలి జీవితం ఆదిత్యతో ముడిపడేలా చూడవే. నువ్వు నోరు విప్పొద్దే. 2 చాలదు అంటే మరో 1/2 ఎకరం పెంచుతా. ఏహే, నీ ఎకరాల గోలాపు. నేను ఎకరాల కోసం అంటం లేదు, నిజంగానే మీరు చెప్పేది నిజమా అంటున్నాను. కావాలంటే పంతులు గారిని మేం లేకుండా నువ్వే అడుగు చిన్నత్తా. బావకి ఏదైనా జరిగితే నాకు జరిగినట్టు కాదా? అన్యాయం అయ్యేది నేనే కదా. పూజ చేయాలంటే మాత్రం అది ఆటంకం లేకుండా పూర్తవుతుందనే నమ్మకం నాకు లేదు. ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నం చేశాం. పూజ అలా మొదలు పెట్టడం, ఎవరో ఒకరు రావటం, మనం మధ్యలో లేచిపోవటం. నువ్వే చూస్తున్నావు కదా. ఇదిగో, ఏదైనా దుర్గమ్మకి తెలియకుండా జరగాలి. ఈ దానాలు అవి ఇవి జరగకపోతే ఇదిగో నేను మాత్రం నిశ్చితార్థం జరగనివ్వను. ఇవ్వందే, నేను దాని పీటల మీద కూర్చోపెట్టనని నీకు హామీ ఇస్తున్నాను. సరే, ముందు ఆ దానాలేవో ఇచ్చే ఏర్పాట్లు చూడండి. హా. 8 మంగళవారాలు 8 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణం చేయించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేయించండి. సమస్త దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సరే స్వామి. శుభం. వెళ్ళు. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి. ఏమిటి మీ సమస్య? నా పేరు ఆదినారాయణ, తన పేరు శ్రీలక్ష్మి. మా ప్రేమకు పెద్దలు అసలు అంగీకరించట్లేదు. పెద్దలు ఎవరైనా ప్రేమకు విరుద్ధమే. కులాంతరమా? లే స్వామి, సేమ్ కాస్టే. ఆర్థిక సమస్యలా? లేదు, అవి లేవు. మరి అభ్యంతరం ఏమిటి? వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలని పంతం పట్టుదల, అంతే. మరి నేను చేయగల సాయం? తనకు కొంచెం శాస్త్రాల మీద ఎక్కువ నమ్మకం స్వామి. శాస్త్రం మీద నమ్మకం మంచిదే. వాళ్ళ అభ్యంతరానికి జాతక దోషమేమైనా ఉందేమో అన్న అనుమానం. వాళ్ళు జాతకాలు ముఖ్యం అంటున్నారు. అనుమానం మాకు మంచిది కాదుగా. కలిసి జీవితాన్ని పంచుకోబోతున్న వాళ్ళం. అంతేకాకుండా దోషం పొరపొచ్చాలకు కారణమైతే జీవితాంతం బాధపడాలి, కలిసుండకపోవచ్చు అనే భయం. ఒకసారి తమరు మా ఇద్దరి జాతకాలు పూర్తిగా పరిశీలించి దోషాలేమీ లేవంటే
అవి పెద్దలకు చూపించి నచ్చచెప్పి ఒప్పించి మీ ఆశీస్సులతో మేము వివాహం చేసుకుందాము అని. మరి జాతకాలు తెచ్చారా? తెచ్చాను స్వామి. అయితే ఇవ్వండి. ఇదిగోండి. ఈ 2 జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ దోషమూ లేదు, దోషపు ఛాయలే లేవు. మీ వివాహం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో, ధన కనక వస్తు వాహనాలతో గొప్పగా బతకొచ్చు. పైగా జాతకాలు చక్కగా కలిశాయి. మీ పెద్దవాళ్ళని పిలుచుకురండి. కావాలంటే నేను వివరంగా చెప్తాను. అయితే వెళదాం పదండి స్వామి. నేనా? ఎక్కడికి? మా పెద్దల దగ్గరికి. వాళ్ళకి గతంలో మీరే ఈ జాతకంలో దోషం ఉంది, వివాహం జరిగితే అమ్మాయికి మాత్ర వియోగం అని చెప్పారటగా. నేనా? సమస్య లేదు. శాస్త్రంలో లేంది, జాతకంలో కనబడంది నేను చెప్పే ప్రసక్తే లేదు. చెప్పారా లేదా స్వామీజీ? చెప్పను, చెప్పలేను కూడా. చెప్పలేను, చెప్పను కూడా. ఇంత బ్రహ్మాండంగా జాతకాలుంటే దోషమని ఎలా చెప్తాను? కమిషనర్ కృష్ణప్రసాద్ గారి భార్యకు కమిషనర్ గారికి చెప్పారు కదా. ఆ విషయం మీకెలా తెలుసు? ఆ దోషం ఉన్నది నా జాతకంలోనే. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. ఈ ప్రపంచంలో నా చెల్లెల్ని మించి ఏదీ లేదు. తన క్షేమమే నాకు ముఖ్యం. అదే నా ప్రాణం. తులసి, నువ్వా? కమిషనర్ గారి అబ్బాయి నా మేనమామ కొడుకు, మా అమ్మ మేనల్లుడు, నా బావ ఆదిత్య తనే. ఇప్పుడు మీరు చెప్పింది అక్కడ మా మామయ్య గారి ముందు చెప్తురు గాని బయలుదేరండి. నేను రాను, నేను రాను, నేను రానమ్మా. రాకపోతే పోలీస్ ఫోర్స్ మొత్తం ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈడ్చుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో బాబోయ్, ఏదో డబ్బు కాసిపడి తప్పుడు దోషం చెప్పాను, మీకు ద్రోహం చేశాను. నన్ను క్షమించండమ్మా. క్షమిస్తే పెళ్లి జరగదు, జరిపిస్తే చేసిన పాపం పోతుంది. దేవుడు క్షమిస్తాడు. మీరు రాకపోతే మా జీవితం నరకమవుతుంది. మమ్మల్ని విడదీసిన పాపం శాపమై తగిలి మిమ్మల్ని నాశనం చేస్తుంది. వస్తే కమిషనర్ గారు నా ప్రాణం తీస్తారు. మీకేం కాకుండా చూసే బాధ్యత నాది. వస్తే క్షేమంగా ఉంటారు, రాకపోతే మీరు చెప్పిందంతా వీడియో తీసాం. అది చూపిస్తా. అప్పుడు ఖచ్చితంగా మా నాన్న నీ ప్రాణాలు తీస్తాడు. వచ్చి బతుకుతావా, తప్పించుకుని చేస్తావా? వీడియో తీసారా? ఇలా అంటారని ఎక్స్పెక్ట్ చేశాం. అందుకే మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఆల్టర్నేట్ లేదు స్వామి. బయలుదేరండి. తప్పదా తల్లి? ప్రాణాల మీద తీపి లేదా స్వామి? అయితే పదండమ్మా, నా ప్రాణాలు మాత్రం కాపాడండి. జీవితంలో ఇంకెప్పుడు తప్పుడు జాతకాలు చెప్పను. రా. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. హెల్పా?
నేనేం చేశానండి? అలా అంటారేంటి డాక్టర్? మా చెల్లికి యాక్సిడెంట్ అయితే మీరే కదా ట్రీట్మెంట్ చేసింది. చాలా కేర్ తీసుకున్నారు. తనకి త్వరగా క్యూర్ అయ్యేలా చేశారు. పైగా మొహం మీద చిన్న గాయం కూడా పడకుండా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మా డ్యూటీ మేము చేశాను సార్. మీరు నా మీద రెస్పెక్ట్తో, వాళ్ళ పొజిషన్ మీద జాలితో మీరేం ఫీజు తీసుకోలేదు. మొహమాట పడకుండా చెప్పండి. ఏమైనా ఇవ్వాల్సి ఉంటే నేను పే చేస్తాను. మీరు నన్ను క్షమించాలి. మీ మొహం చూస్తూ అబద్ధం చెప్పలేకపోతున్నాను. మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. ఆ నిజాయితీని మోసం చేయటం నాకు ఇష్టం లేదు. ఏంటి డాక్టర్, మోసం అబద్ధం అంటున్నారేంటి? సారీ సార్, మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్కి తల ఉంచాల్సి వచ్చింది. యాక్చువల్గా మీ చెల్లికి ఏ యాక్సిడెంట్ జరగలేదు. ఊరికే అలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఏంటి, అసలు యాక్సిడెంట్ జరగలేదా? అవునండి. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు తులసి వాళ్ళ ఫ్రెండ్ని పంపించింది. వేరే యాక్సిడెంట్ కేసుని మీ సిస్టర్గా చూపించి ఆ క్షణం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సారీ సార్. డాక్టర్ అయ్యుండి అలా ఎలా చేశారండి? ధర్మం కాదు, అయినా మాకుండే ప్రెజర్స్ మీకు తెలియందే ఉంది. డబ్బు కకృతిపడి అనవసరంగా ఇరుక్కున్నాను. అటు చూస్తే పోలీస్ బాసు, ఇటు చూస్తే కుర్రకారు. ఏం జరగబోతుందో ఏమో. తప్పించుకునే ఛాన్సే లేదు. తన్నులు తప్పేలా లేవు. ఇంకా మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు. స్వామీజీ నిజం చెప్తాడు, నాన్న పచ్చ జెండా ఊపేస్తాడు. తులసి, ఇంకా బాజాలు మోగటమే ఆలస్యం. రంభజరే అని మనం హనీమూన్ వెళ్ళడమే. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి చెప్తే చాలా సంతోషపడుతుంది. స్వామీజీ విషయం బయట పెట్టేటప్పుడు దుర్గమ్మ మొహం మాడిపోతుంది. అర్జెంట్గా అమ్మకి ఫోన్ చేసి ఆదిత్య వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాలి. పులిబోన్లో ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు బాధపడేం లాభం? తులసి మీద కోపంతో కన్న కొడుకు ప్రేమకే ద్రోహం చేయాలని చూస్తావా? కన్న తల్లివే నన్ను అసలు. నాన్నకు తులసి ఎన్నిసార్లు చెప్పినా, నేను చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు ఏమంటారో చూడాలి. చూస్తాను. అమ్మా, నా మాట నిలబెట్టుకోబోతున్నాను. నీ కళ్ళ నిజం చేయబోతున్నాను. ఏంటే బ్యాగులు సత్తున్నా? మంగళగిరికి ప్రయాణమేమో. ప్రయాణమా? ప్రయాణం అయితే అంతులకు పాటు ఎందుకు? ఏంటా బ్యాగులో? ఏం లేవత్తయ్యా, ఏం లేవు. ఏమీ లేదు అనడంలో ఏదో ఉందని తెలుస్తోంది. ఏంటి ఈ మోట్లు? ఏదో మొక్కుబడి మూటలాగా ఎర్రగొడ్డ మూటలేంటే? కందులెందుకు మూటల కట్టి బ్యాగ్లో సర్దుతున్నా? మంగళగిరిలో కందులు కరువా? కందులు కరువు కాదు దుర్గా, పాపిష్టి కళ్ళు పడకుండా ఫలితంగా 10 మంది ముత్తైదువులకి పంచుదామని. ముత్తైదువులకు పంచాలా? ఇవి ఎందుకు? కాబోయే అత్తగారి మేలు కోరి, అయ్యాక అత్తగారి క్షేమం కోరి. నాకేం అర్థం కాలేదు పిన్ని. కందులకి నా క్షేమానికి సంబంధమేమిటి, పంచటమేమిటి? ఈ పిచ్చిదానికి గుళ్ళో ఎవరో పెద్ద ముత్తైదు చెప్పిందంట. ఇలా ఎర్రటి వస్త్రంలో కందులు మూట కట్టి ముత్తైదులకు దానం ఇస్తే అత్తగారి 5వ తనం ఆయురారోగ్యాలు బావుంటాయని
నిండు నూరేళ్లు చల్లగా బతుకుతారని అత్త కోడళ్ల మధ్య సఖ్యత అనుకూలత ఆప్యాయత బావుంటాయని చెప్పిందంట. ఇక్కడ పంచి ఆ తులసి కంట్లో పడితే అది ఏ ఆటంకం ఏర్పరుస్తుందో అది లేనిపోనివి కావించి నిందలేసి దీన్ని అపనిందరపాలు చేస్తుందో అని మూటలిక్కడ కట్టి మంగళగిరిలో ముత్తైదులకు పంచి నీకు మేలు జరిగేలా చేద్దామని. అవును అవునత్తయ్యా. ఇంత మంచి మనసుతో నా మంచి కోరి ఇంత చేస్తున్నప్పుడు నా దగ్గర దాచడం ఎందుకే పిచ్చిదానా? కన్నతల్లి చచ్చినా పర్వాలేదు, అసలు జాతకాల్ని లక్ష్యపెట్టిన ఆ తులసి ఎక్కడా? అత్తగారు కాకముందే నా యోగక్షేమాలు కోరి దాన ధర్మాలు చేయాలని చూసే నువ్వెక్కడా? అయినా అది చూసి కావించుకుని ఏదో అంటే నేను తప్పు పడతానా? తప్పంటానా? ఎంత భయస్తురాలివే! దానికెవరికో భయపడ్డవేమిటే? నువ్వు ఈ దుర్గమ్మ కోడలివి. ముత్తైదుల కోసం మంగళగిరి దాకా వెళ్ళటం దేనికి? దర్జాగా ధైర్యంగా ఇక్కడే వెళ్ళి పనిచేసిరా. తీసుకో సత్యవతి, దీన్ని వెంట పెట్టుకుని వెళ్ళి చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళ ముత్తైదులందరికీ పంచిరా. అలాగే దుర్గమ్మ. పిన్ని, నువ్వు కూడా దీనికి తోడుగా వెళ్ళు. అలాగే దుర్గా. బంగారు తల్లివే నువ్వు. ఎంత మంచి మనసేనేది. ఇదిగో ఉత్తి కందుల మూటలే కాదు, చీర జాకెట్టు వెండి కుంకుమరణ కూడా పంచు. నేను తెప్పించిస్తాను, సరేనా? అలాగే అత్తయ్యా. సత్యవతి, నువ్వు నాతో రా. చిన్నత్తయ్య ఏమైనా చెప్పదుగా? 2.5 ఎకరాలు చెప్పనివ్వలేవే. రా అన్నయ్య, కూర్చో. రాబావా? బావా, అన్నయ్య. నోర్మోయ్, ఇంకా అలా పిలవడానికి సిగ్గులేదా మీకు? ఆ వరుసలు వాటి విలువలు మీకు తెలుసుంటే ఇలా మోసం చేస్తుండేవాళ్ళ మీరు? ఏం చేసావని అలా మాట్లాడుతున్నావు బావా? ఎందుకు దాని మీద చేయి చేసుకున్నావు? ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆడ మనిషి మీద అలా చేయి చేసుకుంటాం ధర్మమేనా? షట్ అప్! ఇంకా ఏం తెలియనట్టు మాట్లాడకో. నేనేం ధర్మం తెలియని మూర్ఖుని కాదు. హే, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకు లేదు. ఇంత చేసినా అది నా చెల్లెలని, తప్పు చేయడం తప్పని చెప్పడానికే వచ్చాను. నీకు నీతులు చెప్పడం చేతనవుతుంది గాని నీ కూతుర్ని అదుపులో ఉంచుకోవడం చేత కాదా నీకు? చవట! ఏంట్రా దానికంత మూర్ఖత్వం? పిచ్చేమైనా పట్టి కొట్టుకుంటున్నారా మీరు? డ్రై, నువ్వు తప్ప తాగి సోయి తప్పి నా ఇంటి ముందు నిలబడి పిచ్చి పిచ్చిగా వాగితే ఏదో బావవి బాధతో అంటున్నావని సహించి క్షమించి నీ రాజీనామా అంగీకరించలేదు. కాదన్నా నీ కూతురు ఆదిత్య వెంట పడుతుంటే చిన్నపిల్లల ప్రేమలు అలాగే ఉంటాయని సున్నితంగా మందలిస్తూ వస్తున్నాడు. నీకేమైందే? నీ మీద ప్రేమతో నీకు ప్రమాదమని నీ కూతురుతో నా కొడుక్కి పెళ్లి జరగకూడదు అని అంటే యాక్సిడెంట్ డ్రామా ఆడతావా? నువ్వు నటిస్తావా? హే, నా ప్రాణంతో సమానంగా భావించిన నువ్వే మోసం చేస్తే ఎలా భరిస్తాను, సహిస్తాను, క్షమిస్తాను?
మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు.